హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్. ఈరోజు ఇదిగోండి మా మమ్మీ వాళ్ళ ఇంటి పూజ గది చూపించాలనుకుంటున్నానండి. మా మమ్మీ వాళ్ళ ఇంటి పూజ గది చూడండి. ఇది యాక్చువల్గా ఉగాది రోజు చేసిన పూజ. నేను అప్పటి వీడియోని ఈరోజు అప్లోడ్ చేస్తున్నానండి మీకోసం. చూడండి, చక్కగా చిన్న కలసం పెట్టుకుంది మా మమ్మీ, ఎంత ముద్దుగా కనిపిస్తుందో. ఆ ధూప్ స్టిక్ది ఉంది, అది ఇక్కడ నాగ్పూర్లో తీసుకున్నదేనండి. ఎంత బాగుందో. పసుపు కుంకుమ, ఈ మామిడికాయ అవన్నీ ఉగాది కోసం ఉందండి. చెప్పాను కదా, ఇది ఉగాది రోజు చేసిన పూజ. పువ్వులతో ఎంత బాగా అలంకరించిందో చూడండి. మా మమ్మీ చెరుకు పెట్టుకుంది ఒక సైడ్ కార్నర్లో. ధాన్యం కూడా పెట్టింది మా మమ్మీ. లక్ష్మీదేవి అనేది ఎప్పుడైనా ఇంట్లో కూర్చొని ఉన్న ఫోటోనే పెట్టుకోవాలి. అదిగోండి చెరుకు చూడండి. మందార పువ్వులతో పూజ చేయడం చాలా మంచిదండి. ప్రసాదాలండి ఇవి. ఉగాది పచ్చడి, ఉగాది వీడియో కదండి, అందుకు ఇది ఉగాది పచ్చడి కనిపిస్తున్నది. డ్రై ఫ్రూట్స్ అండి, చెప్పాను కదండి, ఇది నాగ్పూర్లోనే తీసుకున్నదండి. ఇది పసుపు కుంకుమ, చూడండి. మా మమ్మీ ఒక సైడ్కి నిమ్మకాయ పెట్టుకుంది. మామిడాకులతో ఎంత చక్కగా అలంకరించుకున్నారో చూడండి. అమ్మవారు ఎప్పుడైనా ఇలా కలకలలాడేటట్టుగా ఉండే మూర్తిని ఇంట్లో పెట్టుకోవాలండి. ముఖ్యంగా కలువ పువ్వులో కూర్చొని ఉండే మూర్తిని పెట్టుకోమని చెప్తారండి. అది ముఖ్యంగా గమనించాలి. లక్ష్మీదేవి ఎప్పుడైనా కూర్చొనే ఉండాలి, నిల్చొని ఉండేటటువంటిది అటువంటి విగ్రహాలు ఫొటోస్ ఇంట్లో పెట్టకూడదు అంటారండి. మీరైనా కూడా అది ముఖ్యంగా గమనించండి. కూర్చొని ఉండే ఫొటోస్ విగ్రహాలే తీసుకోండి. స్వస్తిక్, ఓం ఇలాంటివన్నీ దేవుడి గదిలోని మనం ముఖ్యంగా వేసుకోవాల్సిన ముగ్గుల్లో ఇవి కూడా చేర్చుకోవాలండి. నిత్యం దేవుడిని పువ్వులతో అలంకరించుకోవాలండి. చెప్పాను కదా, ఓం స్వస్తిక్ మీదకి పెట్టున్నాయి చూసారా, గంధంతో కుంకుమతో. దీపం పెట్టిన తర్వాత ఆ దీపం మీద కంపల్సరిగా అక్షింతలు వేయాలి అంటారండి. మరి చాలామందికి తెలుసో తెలియదో ఈ విషయం. దేవుడి దగ్గర దీపం వెలిగించిన వెంటనే అక్షింతలు వేయాలి దీపం మీద. ఇదిగోండి ప్రసాదాలు.
కొబ్బరికాయను కొట్టుకునేటప్పుడు ఆ షేప్ అనేది రౌండ్గా రావాలంటారండి. అందుకే నెమ్మదిగా కొట్టుకోవాలి రౌండ్ షేప్ వచ్చేటట్టుగా. రెండోది, చాలామంది కొబ్బరికాయని తడిపి కొడుతుంటారండి. కొబ్బరికాయని ఎప్పుడు తడిపి కొట్టకూడదంటారండి. తడపకుండానే కొట్టాలంటారు.